గమనించాడు. That if we would just believe on the gift that God has given, మరి ఆ యొక్క దేవుడిచ్చే కానుకను నీవు విశ్వాసించినట్లయితే, believe in the one whom the creator of all life has sent, మరి యేసుక్రీస్తు ప్రభునందు నీవు విశ్వాసం ఉంచినట్లయితే, we would be given and guaranteed the path to eternal life. మరి నిత్య జీవమునకు వెళ్ళే మార్గము దేవుడు నీకు దయచేస్తాడు. Because I learned in reading this book, the reason there's so much confusion మరి ఈ యొక్క బైబిల్ గ్రంథం చదివినట్లయితే మనుషులలో కొంతమంది మనల్ని ఏం చేస్తారంటే తగ్గింపులు చేస్తూ ఉంటారు, ఇది ఎలాగా అది ఎలాగా అని. the reason there are thousands and thousands and thousands of religions on this earth, మరి ఎందుచేతనగా ఈ లోకంలో వేలు వేలు కొలది మతములు ఉన్నాయి, all claiming to have a path to salvation, మరి వాళ్ళందరూ అంటారు మేమందరూ రక్షించబడతాం, పరలోక రాజ్యం వెళ్ళిపోతామని అంటూ ఉంటారు. is because mankind is in a state of confusion. మానవుడు ప్రతి దానిలో కూడా తప్పిపడుతున్నాడు. Mankind has decided for himself, we do not want to hear from the creator. మానవుడు అంటున్నాడు, సృష్టికర్త అయినటువంటి దేవుని యొక్క మాటలు వినే మాట మాకు లేదంటున్నాడు. We will make our own God. మరి అంతేకాకుండా సొంత దేవుని మేమే ఒక సొంత దేవుని చేసుకుని ఆరాధన చేసుకుంటామని మానవుడు అంటున్నాడు. Because we don't want to worship the God of creation. మరి సృష్టికర్తను దేవుని ఆరాధన చేయాలని మాకు ఇష్టం లేదంటున్నాడు మానవుడు. We want to worship the creation itself. మరి మేము సృష్టిని మాత్రమే ఆరాధన చేస్తామని మానవుడు అంటున్నాడు. God's own people, the Hebrews, మరి దేవుని ప్రజలైనటువంటి హీబ్రీయులు in this book they did the same thing. మరి ఈ పుస్తకంలో అదే చేశారు వారు. Our Father in heaven performed mighty miracles in front of them. మరి వారి మధ్య మన తండ్రి దేవుడు గొప్ప అద్భుతములు చేశాడు. He led them out of captivity and slavery in Egypt. మరి ఐగుప్తు దేశంలో నుంచి బానిసత్వములో నుంచి ఇశ్రాయేలు ప్రజలను రప్పించాడు. He split the Red Sea in two. మరి ఎర్ర సముద్రమును రెండు పాయలుగా చేశాడు ఆయన. And they escaped the Egyptians walking on dry land. మరి ఐగుప్తు ఇశ్రాయేలు ప్రజలందరూ ఆ యొక్క ఎర్ర సముద్రం నుంచి పాయలైపోయినటువంటి ఎర్ర సముద్రం నుంచి నడిచి వెళ్ళిపోయారు. ఐగుప్తులు కూడా అందులో నడిచినప్పుడు And God caused the ocean to crash down upon the Egyptian and wiped out Pharaoh's entire army. మరి ఆ యొక్క ఫరో సైన్యం అంతా కూడా ఎర్ర సముద్రంలో మునిగి చనిపోయారట. After such great miracles, still the Hebrews decided to worship other gods. మరి అయినప్పటికీ దేవుడు హెబ్రీయుల జీవితంలో అన్ని గొప్ప అద్భుత కార్యాలు చేసినప్పటికీ వారు ఇంకనూ లోకం వైపు చూస్తూ